వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మీకు thumbnail చూసింటే అర్థమవుతుంది కదండి ఏం టాపిక్ అనేది. టెర్రస్ గార్డెన్ అండి. మనము టెర్రస్ గార్డెన్లో ఎన్ని రకాల పండ్లు, కూరగాయలు, పువ్వులు పెంచుకోవచ్చు అనేది ఈరోజు వీడియో అండి. ఒకసారి మా టెర్రస్ గార్డెన్ చూడండి. నేను ఎన్ని రకాల చెట్లు పెట్టుకున్నాను, అవి ఎలా వచ్చాయో మీకు కనిపిస్తుంది. ఈ టెర్రస్ గార్డెన్ టిప్స్తో సహా ఈరోజు అన్నీ మీకు చెప్తాను. నేను కుండీలో పెట్టకుండా ఇంట్లో ఉండే పెయింట్ బకెట్స్ ఉంటాయి కదండి, ఆ పెయింట్స్ బకెట్స్తో చిన్న చిన్న డబ్బాలతో టెర్రస్ గార్డెన్ సెట్ చేసుకున్నాను. ఒకసారి నా టెర్రస్ గార్డెన్ మొత్తం చూద్దాం రండి. ఇది టమాటా చెట్టు అండి. చూడండి కాయలు ఎంత బాగా వచ్చాయో మనకి. చెట్టు నిండా కాయలు ఉన్నాయి. చూడండి బ్యాక్ సైడ్ వ్యూ కూడా ఒకసారి. ఇది టమాటా చెట్టు. దీని పక్కన ఇది బంతిపూల చెట్టు అండి. రెడ్ కలర్ ఉంటాయి కదా, ఇవి రెడ్ కలర్ బంతిపూలు. అలాగే దీని పక్కన ఇవి ఎల్లో కలర్ బంతిపూలు అండి. దీని బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి. ఇది చుక్కాకు ఆకుకూర అండి. చూడండి ఎంత ఫుల్గా వచ్చిందో బకెట్ నిండా. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది మర్మము. మనం పూలు అల్లుకునేటప్పుడు పూలలో మధ్యలో వేస్తాం కదండి, మంచి స్మెల్ వస్తుంది. ఆ చెట్టు అనమాట. చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత గువ్వరుగా వచ్చిందో. ఇది చూడండి ముల్లంగి చెట్లు అండి. కింది పక్క మీరు చూడవచ్చు ముల్లంగి ఎంత బాగా వచ్చిందో. ముల్లంగి గడ్డలన్నీ కనిపిస్తున్నాయి కింది పక్క. ఇది ముల్లంగి చెట్టు కదా. దీని పక్కనే చూడండి వంకాయ చెట్టు పెట్టుకున్నాము, ఎంత పెద్దగా వచ్చిందో. అది వంకాయ చెట్టు అండి. మనకి ఇక్కడ ఒక కాయ కాసి ఇది పండిపోయిందండి. దీన్ని వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ చెట్టు వేసుకోవడానికి గింజల కోసం అలాగే పెట్టుకున్నాము. చూడండి మిరపకాయ చెట్టు పూత ఎంత బాగా వచ్చిందో. పువ్వులు కూడా వచ్చాయి. ఇదిగోండి మిరపకాయలు, గుడ్డ మిరపకాయలు ఎంత బాగా వచ్చాయో. ఇవి చిన్న సైజు మిరపకాయలు అండి. చాలా అంటే చాలా కారం ఉంటాయి. ఇది కూడా మిరపకాయ చెట్టు అండి. చూడండి పూత ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు కింది పక్క చూపిస్తాను. ఇవి వచ్చేసి గోరుచిక్కుడు మొలకలండి. విత్తనాలు వేసినట్లయితే గోరుచిక్కుడు మొలకలు ఇలా వచ్చాయి. ఇవి చెట్లు పెద్దగయ్యాక మళ్ళీ చూపిస్తాను. ఇవి బంతిపూల చెట్లు. మెంతాకు చూడండి, గింజలు వేసుకున్నట్లయితే ఇలా మొలకలు వచ్చాయి బాగా. నెక్స్ట్ ఇది మిరపకాయ చెట్టు అండి. ఇది చూడండి వంకాయ చెట్టు. మనకి ఎంత పెద్దగా వచ్చిందో. చెట్టుకంతా పూతలు వస్తున్నాయండి. ఇంకా కాయలు స్టార్ట్ అవుతాయి మనకి. ఇది చూడండి తెల్ల బచ్చలాకు. మనము చిన్న మొక్కను తెచ్చి పెట్టినట్టుగా పెట్టుకున్నామండి. ఆకులు ఎంత బాగా వస్తూ ఉన్నాయో. ఇది కొన్ని రోజులు అయిందండి పెట్టి. ఇది ఆకులు మళ్ళీ పెద్దగా మీకు చూపిస్తాను. చూడండి చిగురు ఎంత బాగా ఉందో. ఇది గులాబీ చెట్టు అండి. ఎన్ని మొగ్గలు వచ్చాయో చూడండి. టెర్రస్ గార్డెన్లో ఎన్ని పూలైనా మనం పెంచుకోవచ్చు. ఇవి చిన్న చిట్టి గులాబీలు అండి. చూడండి ఒకసారి మీరు ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఒక చెట్టుకి. ఇది నల్లేరు తీగ. దీన్ని వచ్చేసి పప్పులోకి వేసుకుంటారు. చాలా బాగా రుచిగా ఉంటుందండి పప్పు. ఇది చాలా పై వరకు బాగా స్ప్రెడ్ అయిపోయింది మొత్తము. నెక్స్ట్ ఇవి బంతి పూలు అండి. చిన్న చిన్న మొగ్గలు బాగా వస్తూ ఉన్నాయి. రీసెంట్గా ఫెస్టివల్కి అన్నీ కట్ చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి వంకాయ అండి. చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. దీన్ని మళ్ళీ చెట్లు వేసుకోవడానికి గింజల కోసమని అలాగే వదిలేసాము. బాగా పండిపోయింది. నెక్స్ట్ ఇదే తీగల్లో కాకరకాయ కూడా ఉందండి. కాకరకాయ తీగ మీకు కనిపిస్తుంటుంది. చూడండి పిందెలు వస్తూ ఉన్నాయి. ఇదిగోండి. అలాగే ఇక్కడ టమాటా చెట్టు ఉంది. టమాటాస్ చూడండి ఎంత బాగా ఉన్నాయో. ఇంత పెద్ద సైజ్ టమాటాస్ వస్తాయండి మా టెర్రస్ గార్డెన్లో. నెక్స్ట్ ఇవన్నీ బంతిపూల చెట్లు. ఇవి చూడండి వేరుశెనగ గింజలు ఉంటాయి కదండి, ఆ చెట్టు. దీని గింజలు వచ్చేసి మనకి ఇక్కడ కింది పక్క వేరు దగ్గర ఉంటాయండి. మనము చెట్టు ఇలా బాగా ముదిరిన తర్వాత ఈ చెట్టుని పీకేసినట్లయితే ఇక్కడ లోపల ఉంటాయి గింజలు మనకి. ఇవి 3-4 చెట్లు ఉన్నాయండి వేరుశెనగ గింజలు. దీనికి అటాచ్మెంట్ ఇదే కుండీలో బీన్స్ వేసుకున్నానండి. చూడండి మనకి బీన్స్ ఎంత బాగా వచ్చాయో. పూత కూడా ఇంకా ఉందండి. కాయలు చాలా బాగా వస్తున్నాయి. ఇదంతా స్ప్రెడ్ అయిందండి. చూడండి ఇవన్నీ బీన్స్ కాయలు ఎన్ని ఉన్నాయో చూడండి ఎంత బాగా వస్తున్నాయో. సైజు కూడా చూడండి ఎంత బాగా ఉందో. పాలకూర అండి. ఇది ఆకులు చూడండి ఎంత బాగా వచ్చాయో ఫ్రెష్గా. ఇది రీసెంట్గానే వేశాను. ఎంత బాగా ఉన్నాయి చూడండి. బకెట్ నిండా స్ప్రెడ్ అయింది బాగా. తెల్ల గోంగూర. మనం గోంగూర ఎర్రది తెల్లది 2 రకాలు ఉంటాయి కదండి. ఇది తెల్ల గోంగూర. ఆకంతా రీసెంట్గానే తీసేసాము. అయినా కింది పక్క నుంచి ఆకు చూడండి ఎంత బాగా ఇంకా వస్తుందో చిగురు. తెల్ల గోంగూర అండి. ఇది పప్పులోకి వాడుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అలాగే దీని పక్కనే మిరప చెట్టు అండి. ఇప్పుడు పూత వచ్చిందండి. పువ్వులు వస్తూ ఉన్నాయి. దీనికి ఇంకా మళ్ళీ కాయలు స్టార్ట్ అవుతాయి.
చాలామంది తమలపాకు చెట్టు పెరగడం లేదు, ఏం చేసినా కూడా అసలు ఉండడం లేదు, చాలా తొందరగా ఇదైపోతూ ఉంది, ఎండిపోతూ ఉంది అని చెప్తారు కదండి. మా తమలపాకు చెట్టు చూడండి ఒకసారి, ఆకులు ఎంత బాగా ఉన్నాయో. ఈ చెట్టు చాలామంది ఎండలో పెట్టొద్దని చెప్తారండి, కానీ నేను ఎండలోనే పెట్టి పెంచుకున్నాను. బాగా స్ప్రెడ్ అవుతూ ఉంది చూడండి. ప్రతి ఆకు చాలా పెద్దగా వస్తుంది. చూడండి ఆకు సైజు ఎంత ఉందో ఒకసారి. ఇది సన్నజాజుల తీగ అండి. మల్లెపూలు ఉంటాయి కదా, దాంట్లో ఒక రకం ఇది. చూడండి పువ్వులు వస్తూ ఉన్నాయి. ఇది చిన్న చెట్టే అండి, ఇప్పుడే పైకి కొంచెం కొంచెంగా స్ప్రెడ్ అవుతుంది. దీంట్లోనే ఈ చెట్టు కింది భాగంలోనే కనకాంబరాలు చిన్న మొక్క వేశానండి. చూడండి పువ్వులు వస్తూ ఉన్నాయి. చూడండి ఇది కలబంద చెట్టు. కలబంద చెట్టు ఇంట్లో ఉంటే చాలా మంచిదండి, అందుకే టెర్రస్ గార్డెన్లో నేను కలబంద చెట్టు కూడా పెట్టుకున్నాము. ఇది వచ్చేసి కప్పరిల్లాకు అండి. మనకి విలేజ్లో బాగా దొరుకుతుంది కప్పరిల్లాకు. పిల్లలకు కాఫ్ వచ్చినప్పుడు దీన్ని వాటర్ ఉంటాయి కదా, దీని రసాన్ని తాగిస్తే కాఫ్ తగ్గుతుందని చెప్పేసి దీన్ని వాడతారండి విలేజ్లో. మనకి టౌన్లో అందుబాటులో ఉండదని ఇది కూడా టెర్రస్ గార్డెన్లో పెట్టుకున్నాము. ఇవి 2 మిరపకాయ చెట్లు అండి, ఇంకా మనకి పూత రాలేదు. ఇవి వచ్చేసి మెంతి కూర గింజలు వేసాము. చూడండి చిన్న చిన్నగా ఇప్పుడే మొలకలు వస్తూ ఉన్నాయి. నా టెర్రస్ గార్డెన్ మొత్తం ఈరోజు చూపించాను కదండి. నా టెర్రస్ గార్డెన్ మీకు నచ్చిందా? నేను చెట్లకు వచ్చేసి బయట నుంచి ఏమీ ఎరువుని అట్లా ఏం వేయనండి. ఆవు పేడ అలాగే మేక పేడని మాత్రమే ఒక 15 డేస్కి ఒకసారి అలా వేసుకుంటూ ఉంటాను. చెట్లకు వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ వాటర్ పడతానండి. నా టెర్రస్ గార్డెన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.